24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై ఏమైనా చేసే అవకాశం ఉంది? క్షేత్రస్థాయిలో భారత్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది, తీవ్ర చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి ఏమన్నాడు? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏమన్నాడు అంటే క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది అని. సో మేము యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలను ఇస్తున్నారు, శాంతి వచనాలు కూడా అంటున్నారు. సో ఈ 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే పాకిస్తాన్ వైపు నుంచి కూడా సైనిక యాక్టివిటీ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంకా యుద్ధం తథ్యం అనే విషయానికి వాళ్ళు కూడా వచ్చేసారనుకోవాలా? బట్ ఎగ్జాక్ట్గా యుద్ధం తథ్యమనే ఉద్దేశంతోనే ఉన్నారు వారు కూడా. నిజంగానే భారత్ కనుక దాడి చేయాల్సిన సిచ్యువేషన్ లో కొంచెమైనా డిఫెండ్ చేయగలుగుతాం కదా, కొంచెం కొద్దిలో గొప్ప మేము కూడా యుద్ధం చేయాలి కదా, సింపుల్గా కూర్చోలేరు కాబట్టి అటువంటి విన్యాసాలు చేస్తోంది. మీరు గమనించండి రోహిత్, పాక్ ప్రధాని ఏ రోజు కూడా అక్కడ పబ్లిక్ గురించి మాట్లాడలేదు, అక్కడ పబ్లిక్ గురించి ఆయన మేము కాపాడుకుంటామని కానీ సిచ్యువేషన్ మాట్లాడలేదు. మనం మరియం షరీఫ్ చూసాం, మా నాన్న చాలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ బాంబ్ గా మార్చాడని చెప్పింది ఆవిడ. తర్వాత ఈ రోజు మనం మాట్లాడే ఒక సెనేటర్ కూడా మా దగ్గర ఉన్నటువంటి జనాభా ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారిపోయి యుద్ధం చేస్తామని చెప్పి అక్కడి ప్రజల్లో ఒక యూనిటీని తీసుకొచ్చే విధంగా వాళ్ళ మాటలు కనబడుతున్నాయి. కానీ పబ్లిక్ లో కూడా ఈ సైన్యంగా మార్చేస్తామనేటువంటి మాటల్లో యూనిటీ పెంచడం ఒక ఎత్తు అయితే వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా పెద్దగా లెక్క చేయని తత్వం కనబడుతోంది. కానీ మోదీ మన ప్రధాని ఎక్కడ కూడా మీరంతా సిద్ధమైపోయి యుద్ధానికని చెప్పడం లేదు. నేనంతా సిద్ధంగా ఉన్నాను, భారత్ 3 దినాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను, ఎవ్రీథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్ అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఈ రోజు కూడా మన పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా మన పబ్లిక్ యుద్ధానికి సిద్ధం కానీ రకంగా ఎక్కడ మాట్లాడలేరు. అక్కడ ఒక ఇంటర్నల్ యుద్ధం జరుగుతోంది, వేర్పాటువాదం గురించి కానివ్వండి, ఇంటర్నల్ ఇంకేదో జరుగుతోంది. వాటన్నిటి కూడా కంట్రోల్ చేసే ఉద్దేశంలో భాగంగానే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ మంత్రి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతౌల్లా తలార్ ఆయన కూడా మాట్లాడిందంటే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మా పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పడంలో ఒక అర్థం. ఫస్ట్ థింగ్ యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయి యుఎన్ దగ్గర ఏం చెప్పుకున్నారు, మా పైన భారత్ దాడి చేసే అవకాశం ఉంది, మమ్మల్ని కాపాడండి అక్కడ మొరబెట్టుకున్నారు. మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది ఎక్కువగా మాట్లాడుతున్నారని అంటే వాళ్ళకి క్లియర్ గా ఒక సింపతి గెయినింగ్ అనేది కావాలి. సింపతి గెయినింగ్ ఇక్కడ నుంచి వాళ్ళకు ఒంటరైపోయారు, ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఇండియాకి 68 దేశాలు సపోర్ట్ చేస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించారు. చాలా వరకు ఆ ఎఫెక్ట్ చూస్తున్నాం మనం, సపోర్ట్ ఏ రకంగా ఉంది, ఎటువంటి విధంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ముసాద్ కానివ్వండి, FBI సంస్థలు కానివ్వండి. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇండియా ఉంది. కానీ పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. వాళ్ళకి సింపతి గెయినింగ్ కావాలి, వేరే దేశాల నుంచి సింపతి గెయినింగ్ కావాలి, లోపల ప్రజల్ని వాళ్ళపైన కొంత తిరుగుబాటు చేయకుండా, వ్యతిరేకం అవ్వకుండా ప్రజల్లో కొంత వాళ్ళకి సింపథైజేషన్ కావాలి. సింపతి గెయినింగ్ కోసం వాళ్ళంతా మాట్లాడుతున్నారు. నిజంగా దాడి చేయాల్సి వస్తే మోడీ లాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ వైడ్ గా తనకంటూ ఒక కరిస్మాటిక్ లీడర్ గా ఉన్న ఆయన మేము వస్తున్నాము ముహూర్తం పెట్టుకుని వెళ్తారా? వాళ్ళు చెప్పినట్టుగా 24 గంటలు 36 గంటలు అని చెప్పి ముహూర్తం పెట్టుకుని ముహూర్తం ఖాయమైపోయింది అన్నట్టుగా వాళ్ళు దాడి చేయరు, ఇక్కడ దాడి చేస్తామని చెప్పరు. సైలెంట్ గా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ల మాదిరిగానే వెళ్ళిపోతారు, అక్కడ చేయాల్సిన పని ఇట్టే కానిచ్చేస్తారు, వస్తారు. అంతేగాని వీళ్ళకు కేవలం ఏంటంటే సింపతి గెయినింగ్ కోసం మాట్లాడుతున్న మాటలుగా నిజంగా అన్ని గంటలు అనే విషయం ఇప్పటివరకు ఎగ్జాక్ట్ గా మనం కూడా చెప్పలేము. ఒకవేళ జరగాల్సి వస్తే మాత్రం ఈ రాత్రిగా జరగవచ్చు, చెప్పలేము. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్టుగా మనం ఏది తెలియకుండానే రాత్రి పని కానించేటువంటి ఒక ప్రక్రియ గతంలో బాలాకోట్ లో చూసాం. తెల్లవారుజామున భారతదేశం ఒక్కసారి లేచి చూసేసరికి బాలాకోట్ మొత్తం అల్లాడిపోయింది, పాకిస్తాన్ మొత్తం ముచ్చెమట్టలతో తలడిల్లిపోతుంది. అటువంటి సినారియో ఉంది. ఇప్పుడు కూడా జరగొచ్చేమో, ఏ క్షణమైనా కూడా అది జరిగే అవకాశం ఉంది. కానీ వన్ థింగ్ ఒకటి ఇండియాకి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాల్సిన అంశం ఏంటంటే దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్. అది ఇంటర్నల్ గా యుద్ధం జరిగిన పాకిస్తాన్ అనే పదం ఉండదు. ఒకవేళ భారత్ తో నిజంగానే యుద్ధానికి సిద్ధమైంది కాబట్టి నిజంగా భారత్ కనుక చేయాల్సి వస్తే పాకిస్తాన్ లేకుండా ఉండే అవకాశం ఉంది. రైట్ మనోజ్, పాకిస్తాన్ ఇప్పుడు గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. పాకిస్తాన్ చెప్పింది, భారతదేశం చెప్పలేదు. భారత ప్రధాని కేవలం ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అని మాత్రమే అన్నారు. కానీ పాకిస్తాన్ 24-36 అని అంటుంది. 24 గంటలు 36 గంటలు అని 24 hours 36 hours అని పాకిస్తాన్ మాత్రమే చెప్పింది. కానీ భారత్ ఎక్కడ కూడా ఇన్ని గంటలు అని చెప్పలేదు. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అని మాత్రమే చెప్పారు. సో పాకిస్తాన్ మాత్రమే గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని చెప్పింది కూడా పాకిస్తానే. అణుబాంబుల గురించి మాట్లాడింది కూడా పాకిస్తానే. యుద్ధం గురించి కూడా మాట్లాడుతుంది పాకిస్తానే. శాంతి చర్చలు రండి అని పిలుపునిస్తున్నది కూడా పాకిస్తానే. అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి మాకు సాయం చేయండి అని అడుగుతున్నది కూడా పాకిస్తానే. ఇప్పుడు పాకిస్తాన్ ఇక చేసేదేమీ లేక భారత్ తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని పాకిస్తాన్ కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టే ఇప్పుడు అదిగో ఆ యుద్ధ విన్యాసాలు చేస్తోంది పాకిస్తాన్. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, వాళ్ళ గన్స్ని సరిహద్దులోకి పంపిస్తోంది, వాళ్ళ విమానాలను, యుద్ధ విమానాలను సరిహద్దులోకి పంపిస్తోంది, యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏ తేదీలన యుద్ధ విన్యాసాలు చేశామన్నదాన్ని చూడండి. ఒకసారి అక్కడ ఒక గుట్టపై ఉన్నటువంటి దాన్ని పేల్చివేస్తూ
ఆ దృశ్యాన్ని కూడా మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలాగే యుద్ధ విమానాలను, సైనిక యుద్ధ విన్యాసాలను కూడా, ఇలా నావికాదళ విన్యాసాలను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాద గురువు హఫీజ్ సయీద్ను కూడా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా 4 కిలోమీటర్ల రేడియస్లో చీమ చిటుకుమన్నా కూడా తెలిసే విధంగా హఫీజ్ సయీద్కి రక్షణ కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో ఏప్రిల్ 29వ తారీఖున వాళ్ళ యుద్ధ ట్యాంకులు సరిహద్దులకు తరలివస్తూ అక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలు. ఏప్రిల్ 30వ తారీఖున వాళ్ళు గన్స్తో, యుద్ధ ట్యాంకర్లతో విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ని రిలీజ్ చేశారు. ఇక పాకిస్తాన్కి అర్థమైపోయింది ఏ క్షణమైన భారత్ తమపై విరుచుకుపడే అవకాశం ఉంది అని, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది అని. ఇప్పటికే పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఎంపీ కూడా ఒకరు మాట్లాడారు. భారతదేశం పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది, ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అని. ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధ భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ తమ యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోంది. ఇప్పటికే మన నౌకలు అరేబియా సముద్రంలో గస్తీ కాస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మేము అరేబియా సముద్రంలో మా నావికాదళం కూడా విన్యాసాలు చేస్తోంది అంటూ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే పాకిస్తాన్ నావికాదళ విన్యాసాలు. ఇటు రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ విన్యాసాలు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వేలాది మంది వెళ్ళిపోతూ ఉంటే పదవీ విరమణ చేసిన వృద్ధ సైనికులను తమ సైన్యంలోకి రమ్మని చెబుతూ ఉంది. పాకిస్తాన్ టచ్ చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించాలి అని ఆ దేశ రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు. మేము చర్చలకు సిద్ధం, కానీ భారతదేశం చర్చలకు రావడం లేదు, చాలా తీవ్ర చర్యలతో ముందుకు వెళ్తోందని. ఎస్, భారతదేశం చాలా తీవ్రంగానే పరిగణించింది. భారత పౌరులను 28 మందిని మన కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్న తర్వాత ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు, మనం తీవ్రంగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ భారతదేశం దూకుడుగానే ముందుకు వెళ్తోంది. అందుకే వాళ్ళు ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి చర్చించుకుందాం అని అంటూ ఉన్నప్పటికీ కూడా మనం చెప్పేశాం నో చర్చలు అని, నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్. ఇక చర్చలు లేవు, ఓన్లీ యాక్షన్ అని మాత్రమే మనం చెప్పేశాం. కానీ పాకిస్తాన్ కుదిరితే చర్చలు అని అంటుంది, కానీ మనం మాత్రం నో డిస్కషన్స్, కేవలం యాక్షనే అని. మన 4 విమానాలు నిన్న ఒక పెట్రోలింగ్ చేస్తేనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. అందుకే వాళ్ళకి అర్థమైపోయింది మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మా దగ్గర మా నిఘా సంస్థలు ఇచ్చినటువంటి విషయం కూడా మా దగ్గర ఉంది. రాబోయే 24 గంటల్లోనో 36 గంటల్లోనో భారత్ ఏదో చేయబోతోందని. మనం ఎక్కడా కూడా ఇన్ని గంటలు అని చెప్పలేదు, రాబోయే 24 గంటలని చెప్పలేదు, రాబోయే 36 గంటలని చెప్పలేదు, రాబోయే వారం రోజులని కూడా మనం ఏమీ చెప్పలేదు. కేవలం మనం రక్షణ శాఖ మంత్రితోనో లేదంటే త్రివిధ దళాలతోనో మనం సమావేశం నిర్వహించుకుని ఏం చెయ్యాలి అనే విషయం గురించి ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్న మాత్రం ఏం చేసినా ఓకే అంటూ త్రివిధ దళాలకు కూడా స్వేచ్ఛనిచ్చేసాం. ఇప్పుడు త్రివిధ దళాలు, మన మిలిటరీ ఏం చేయబోతోంది, మిలిటరీకి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చేస్తున్న సమయంలో మిలిటరీ ఏం చేయబోతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో మనం వార్ఫేర్స్ని కూడా మోహరించి ఉన్నాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని కూడా మనం సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. అంటే ఏ క్షణంలోనైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్స్ని పంపిస్తే వాటి వ్యవస్థను, వాటి నావిగేషన్ వ్యవస్థను మనం బ్రేక్ చేసే అవకాశం ఉంది. వాటి యుద్ధ విమానాలు వస్తే వాటి నావిగేషన్ వ్యవస్థను బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని కూడా సరిహద్దుల్లో మోహరించున్న సమయంలో ఇదిగో పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి మాక్ డ్రిల్స్ ఇవే, యుద్ధ సన్నాహాలు ఇవే, యుద్ధానికి సంబంధించి మేము కూడా సిద్ధమయ్యామని చెప్తున్నటువంటి దృశ్యాలను రిలీజ్ చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ కూడా ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమైపోయాము అంటూ యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తున్న సమయంలో మీరేమనుకుంటున్నారు? భారత ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.